శ్రీమాత్రే నమః దుర్గాయై నమః. ఈరోజు దేవీ శరన్నవరాత్రులలో ధర్మ సందేహాలు గురించి తెలుసుకుందాము. మన ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి, పూజా సామాగ్రి ఎప్పుడు తెచ్చుకోవాలి, నవరాత్రులు పూజ చేసుకోవడానికి ఏమైనా ఆచారం ఉండాలా, అమ్మవారి ఫోటోలు లేకపోతే ఏమి చేయాలి, నవరాత్రి 9 రోజులు అమ్మవారిని ఎలా పూజించాలి, ఒకవేళ 9 రోజులు కుదరకపోతే ఈ 9 రోజులు చేసేవారు రోజు తలస్నానం చేయాలా, ప్రతిరోజు కొబ్బరికాయ కొట్టాలా, ఒకవేళ మధ్యలో ఋతుక్రమం వస్తే ఏం చేయాలి, కలశం పెడితే తప్పనిసరిగా అఖండ దీపం కూడా పెట్టాలా, అయితే ఏ నియమాలు పాటించాలి, ఒకవేళ దీపం మధ్యలో కొండెక్కితే ఏం చేయాలి, అమ్మవారికి నైవేద్యం రోజు పెట్టాలా, ఒకవేళ ఒక్కరోజు పెట్టిన నైవేద్యం ఇంకో రోజు పెట్టవచ్చా, మనం ఉపవాసం ఎలా ఉండాలి, బ్రహ్మచర్యం పాటించాలా, గర్భిణీ స్త్రీలు ఈ నవరాత్రులు పూజ చేసుకోవచ్చా లేదా, ఇలాంటి ఎన్నో సందేహాలు కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. 2024 సంవత్సరంలో దేవీ నవరాత్రులు ఎప్పటి నుంచి ప్రారంభమవుతున్నాయి అంటే అక్టోబర్ 3 నుంచి ప్రారంభమై అక్టోబర్ 11వ తేదీతో ఈ నవరాత్రులు ముగుస్తున్నాయి. అక్టోబర్ 12న మనకి విజయదశమి అంటే దసరా పండగ. దేవి శరన్నవరాత్రులు అంటేనే చాలా విశేషం. అమ్మవారి ఆజ్ఞ ఆశీర్వాదం లేకపోతే మనం అమ్మవారి పూజించలేము. గట్టి సంకల్పంతో అమ్మవారిని పూజ చేసుకోవాలని ఆతృత ఉంటే తప్పకుండా ఆ అమ్మవారిని ఆశీర్వాదం అనేది లభిస్తుంది. అయితే అమ్మవారికి పూజ చేయటానికి సంకల్పమే కాదు, భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించాలి. అంతకంటే ముందు మన ఇంటిని, మన మనస్సుని ఎంత పరిశుభ్రంగా స్వచ్ఛమైన మనసుతో ఆ అమ్మవారిని పూజిస్తే తప్పకుండా అమ్మవారి చల్లని చూపు, ఆశీర్వాదం, కరుణ కటాక్షం అన్నీ మన పైన ఉంటాయి. అందుకని ముందుగా మనం ఇంటినైతే అంతా కూడా శుభ్రం చేసుకోవాలి. ఎక్కడ కూడా దుమ్ము లేకుండా చూసుకోవాలి. ఎంతో కలగా ఉండేటట్టు ఆ అమ్మవారి ఇంటికి విచ్చేస్తున్నట్లుగా భావించి మనం ఇంటి అంతటిని కూడా శుద్ధం చేసుకొని మంచి పెట్టుకోవాలి. అయితే మనకి దేవీ నవరాత్రులు అనేవి 2024 అక్టోబర్ 3వ తేదీన గురువారం నుండి ప్రారంభం అవుతున్నాయి. కాబట్టి మీరు ముందుగానే ఇల్లంతా శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. నవరాత్రులు ప్రారంభమైన తర్వాత శుభ్రం చేయటం కాకుండా ముందుగానే శుభ్రం చేసుకుంటే చక్కగా ఉంటుంది. అయితే మనకి ముందు రోజు అక్టోబర్ 2న బుధవారం అమావాస్య వస్తుంది. అమావాస్య పట్టింపు లేని వారు ఈ 2వ తేదీన బుధవారం మీరు శుభ్రం చేసుకోవచ్చు. మంగళవారం, శుక్రవారంలో ఎట్టి పరిస్థితిలో బూదులు దులపటం లాంటివి చేయకూడదు. మాకు నెలసరి సమస్య ఉంది, ఒకవేళ నవరాత్రులు స్టార్ట్ అయిన తర్వాత మేము ఇంటిని క్లీన్ చేసుకోవచ్చా అంటే మీరు నవరాత్రులు 9 రోజులు పూజ చేసుకునే వారైతే ముందుగానే క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ 9 రోజులు మేము పూజ చేసుకోలేము, అమ్మవారికి ఏదో ఒక రోజు 2 రోజులు లేదా 3 రోజులు పూజ చేసుకుంటాము అని అనుకునేవారు దానికన్నా ముందు రోజు మంగళవారము, శుక్రవారము కాకుండా మిగిలిన 2 రోజుల్లో ఏమేమి వస్తాయో ఆ రోజుల్లో మీరు క్లీనింగ్ చేసుకొని మీరు అమ్మవారిని చక్కగా పూజ చేసుకోవచ్చు. అమ్మవారి పూజ కోసం పూజా సామాగ్రి ఎప్పుడు తెచ్చుకోవచ్చు. మేము ఇంతవరకు ఎప్పుడు పూజ చేయలేదు, మేము కొత్తగా అమ్మవారిని పూజించాలి అని అనుకుంటున్నాము అనేవారు కూడా మీరు అమ్మవారిని పెట్టుకొని పూజలు అయితే చేసుకోవచ్చు. అయితే ఇలా ఒక సంవత్సరం అమ్మవారిని పూజించిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా అమ్మవారిని పూజించాలా అని అడిగితే ప్రతి సంవత్సరం పూజ చేసుకుంటే మీకే శుభం. అమ్మవారి చల్లని చూపులు ఎప్పుడూ మీ పైన ఉంటాయి. అలా కాకుండా ఆటంకం వచ్చింది మరి పర్వాలేదా అంటే ఏమీ పర్వాలేదు. అయితే మీరు పూజ ఎందుకు చేసుకోవాలనుకోవట్లేదు అని అమ్మవారికి చెప్పుకుంటే సరిపోతుంది. అమ్మవారి ఫోటో తప్పకుండా పెట్టుకోవాలా, ఒకవేళ అమ్మవారి ఫోటో మా దగ్గర లేకపోతే ఏం చేయాలి అంటే
అమ్మవారికి పూజ చేసుకోవడానికి దుర్గాదేవి అమ్మవారిని పెట్టుకుంటారు. అయితే కొంతమంది పులిపై కూర్చున్న అమ్మవారిని పెట్టుకుంటారు. పులిపైన కూర్చున్న ఉన్న అమ్మవారిని అయితే ఇంట్లో పెట్టుకోరు. అయితే ఇలా పెట్టుకోకూడదని ఏమీ లేదు, కానీ ఇలా పులిపైన కూర్చున్న అమ్మవారిని ఉగ్ర రూపంతో ఉంటారని ఇలాంటి అమ్మవారిని ఇంట్లో పెట్టుకోవద్దని నమ్ముతారు. ఆ అమ్మవారు శత్రువుల పైన ఆగ్రహంతో ఉంటారు, కానీ తన బిడ్డల పైన కాదు. ఆ అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూల కుటుంబను మనం అమ్మగా ఒక తల్లిగా భావించి పూజని చేస్తున్నాం కాబట్టి ఆ అమ్మవారి చల్లని చూపులు ఎప్పుడూ మన పైన ఉంటాయి. ఇంకా దుర్గాదేవి విగ్రహాలు ఉన్నా కూడా పూజలో పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. కొంతమందికి ఇలా పులిపైన కూర్చుని ఉన్న అమ్మవారి ఫోటో పెట్టుకోవటం అది వాళ్ళ ఇంట్లో పెద్దలు చెప్పిన కారణంగా కొంతమందికి పెట్టుకోవటం ఇష్టమైతే ఉండదు. అయితే వాళ్ళు ఏం చేయాలి అంటే, మనకి ఇలా దుర్గాదేవి పులిపైన ఉన్నటువంటి ఫోటో కాకుండా సింహాసనం పైన కూర్చొని ఉన్న దుర్గాదేవి అమ్మవారి ఫోటోలు ఉంటాయి. మీరు ఆ ఫోటో అయినా సరే తెచ్చుకొని పూజలో పెట్టుకోవచ్చు. మాకు ఈ ఫోటో కూడా లేదు, దొరకలేదు అంటే, మరి మా దగ్గర దుర్గాదేవి అమ్మవారి ఫోటోలు లేవు, మరి ఫోటోలు లేకపోతే మేము పూజ చేసుకోవటం ఎలా అంటే చక్కగా చేసుకోవచ్చు. ఎలా అంటే, అమ్మవారు 9 రోజులు 9 అలంకారాలు దర్శనిస్తారు. కాబట్టి 9 రోజుల్లో ఏ అలంకారాలలో ఉన్నటువంటి అమ్మవారినైనా సరే మీరు పూజలో పెట్టుకొని పూజ అయితే చేసుకోవచ్చు. లలితాదేవి అమ్మవారిని కానీ, లక్ష్మీదేవి అమ్మవారిని కానీ, పార్వతీదేవి అమ్మవారిని కానీ ఇలా ఏ ఫోటో ఉంటే ఆ ఫోటోని పూజ గదిలో పెట్టుకొని మీరు పూజలు అయితే చేసుకోవచ్చు. ఇంకా తర్వాత నవరాత్రులు 9 రోజులు అమ్మవారిని పూజించాలా అంటే, నిజంగా 9 రోజులు అమ్మవారిని పూజ చేసుకొని సేవ చేసుకునే అవకాశం, అదృష్టం మీకు ఉంటేనే అమ్మవారి ప్రేమ అనేది చేసుకోగలరు. నిజంగా 9 రోజులు పూజ చేసుకుంటే చాలా చాలా మంచిది. ఒకవేళ 9 రోజులు మాకు కుదరదు అనుకునే వాళ్ళు నవరాత్రులు మొదటి 3 రోజులైనా సరే మీరు పూజ చేసుకోవచ్చు. లేదంటే చివరి 3 రోజులైనా సరే మీరు చేసుకోవచ్చు. అంటే చివరి 7వ రోజు, 8వ రోజు, 9వ రోజు ఇలా 3 రోజులు చేసుకుంటే చాలా మంచిది. మాకు ఈ 3 రోజులు కూడా మాకు కుదరదు అని అనుకునేవారు కనీసం అమ్మవారికి ఒక్క రోజైనా సరే భక్తి శ్రద్ధలతో ఆ అమ్మవారి పూజ తప్పకుండా చేసుకుంటే ఆశీర్వాదం లభిస్తుంది. 9 రోజుల్లో ఏ రోజు పూజ చేసుకోవాలని అంటే, నవరాత్రిలో మొదటి రోజు కానీ, దుర్గాష్టమి రోజు కానీ, మహానవమి రోజు కానీ మీరు పూజ చేసుకుంటే చాలా మంచిది. మాకు ఈ నవరాత్రులలో ఏ రోజు కూడా పూజ చేసుకోవడానికి కుదరదు అనుకునే వాళ్ళు కనీసం ఒక్క రోజైనా సరే నిండు మనస్సుతో అమ్మవారిని పూజ చేసుకోండి. లేదంటే ఆ అమ్మవారి ఆలయానికి వెళ్ళినా సరే పూజ చేసుకొని ఆ అమ్మని దర్శించుకోండి. అమ్మవారికి పూజ చేసుకోవడానికి కలశం అలాగే అఖండ దీపం తప్పనిసరిగా పెట్టాలా అంటే, తప్పనిసరి అని ఏమీ లేదు, కానీ మీకు ఆనవాయితీ ఉంది అది ఉంటే కలశం దగ్గర దీపం పెట్టుకొని అమ్మవారిని పూజ చేసుకోవచ్చు. అమ్మవారికి కలశం, అఖండ దీపం ఆ 2 పెట్టకపోయినా సరే అమ్మవారిని పూజించవచ్చు. ఒకవేళ మన మనసులో చెడు ఆలోచనలు చేసినా కానీ ఇలాంటివి ఏమి కూడా చేయకూడదు. 9 రోజులు మనం పూజ చేసే రోజులు కాబట్టి ఈ 9 రోజులు ఒక్కో దీక్ష తీసుకొని అమ్మవారిని పైన ధ్యాస ఉంచి పూజ అయితే చేయాల్సి ఉంటుంది. అలా చేసుకుంటామని అనుకునే వారు మాత్రమే పెట్టుకోండి. అలా మేము అంత నియమనిష్టలతో చేయలేము అని అనుకునేవారు ఆ 2 లేకపోయినా సరే అమ్మవారి ఫోటో పెట్టుకొని మీరు పూజనైతే చేసుకోవచ్చు. మనం పూజలో పెట్టిన అఖండ దీపం మధ్యలో కొండ ఎక్కితే ఏమైనా అశుభమా? కొండెక్కిన తర్వాత ఏం చేయాలి అని అంటే, ఒక రకంగా అఖండ దీపం కొండెక్కితే మనం అపరాధంగా భావిస్తాము. అందుకని అఖండ దీపం ఎప్పుడు కొండెక్కకుండా చూసుకుంటేనే అఖండ దీపం పెట్టుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఏదైనా కారణం చేత కానీ, ఏదైనా గాలి వల్ల కానీ అఖండ దీపం కొండెక్కితే ఆ అమ్మవారి క్షమాపణ చెప్పుకొని ప్రమిదలో ఉన్న వత్తి తీసేసి కొత్త వత్తిని వేసి యథావిధిగా దీపం వెలిగించవచ్చు. పాత నూనెని మార్చవలసిన అవసరం లేదు. అదే నూనెలో కొద్దిగా నూనె పోసి అప్పుడు దీపం వెలిగించాలి. అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చు. ఇక మీద అమ్మవారికి ఎలాంటి తప్పు చేయనని చెప్పుకొని మీరు పూజ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఆరోగ్యరీత్యా
బాగానే ఉంటుంది అనుకునే వాళ్ళు 9 రోజులు కూడా తల స్నానం చేసి అమ్మవారి పూజ అనేది చేసుకోవచ్చు. ఆరోగ్యం బాగుండదు అని అనుకునేవారు తప్పించి ప్రతిరోజైనా సరే మీరు తలస్నానం చేసి అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. అమ్మవారి పూజలో రోజు కొబ్బరికాయ కొట్టాలా అని మీరు రోజు కొట్టాలి కొబ్బరికాయ అని అనుకుంటే మాత్రం 9 రోజులు కొబ్బరికాయ అయితే కొట్టాలి. ఏమీ లేదు అని అనుకునేవారు మీరు మీ దగ్గర ఎప్పుడైతే కొబ్బరికాయ ఉంటుందో 9 రోజులలో కూడా మీకు ఎప్పుడు ఇష్టం అనిపిస్తే అప్పుడు కొబ్బరికాయను కొట్టొచ్చు, ఏమీ పర్వాలేదు. మాకు మధ్యలో నెలసరి సమస్య వచ్చింది, అయితే మేము ఎలా చేయాలి ఏం చేయాలి అంటే మీరు అమ్మవారి పీఠం దగ్గరికి కానీ పూజ దగ్గరికి కానీ అంటే చుట్టుపక్కలకి రాకుండా ఉంటాము అనుకుంటే పూజ అనేది చేయించవచ్చు. ఎవరు చేసేవాళ్ళు లేకపోతే ఎవరి చేత అయినా సరే మీరు పీఠం ఎత్తి పెట్టించవచ్చు. మీరు 5వ రోజు స్నానమైన తర్వాత ఇంకా నవరాత్రులు మిగిలి ఉన్నట్లయితే మీరు అమ్మవారికి పూజనే చేసుకోవచ్చు. ఎందుకంటే అమ్మవారికి ఇలా మైల కానీ అవి ఎట్టి పరిస్థితుల్లో తగలకూడదు. అమ్మవారికి నైవేద్యం రోజు పెట్టాలా అంటే ఒకరోజు పెట్టిన నైవేద్యం ఇంకొక రోజు మళ్ళీ అదే రకం నైవేద్యం పెట్టవచ్చా అని అడిగితే ఏ దేవతామూర్తులకైనా సరే నైవేద్యం లేనిదే పూజ సంపూర్ణం కాదు. ఒక చిన్న బెల్లం ముక్క అయినా సరే పెట్టి నైవేద్యం సమర్పించాలి. అయితే మనకి దేవి నవరాత్రులు 9 రోజులు 9 రకాల నైవేద్యాలతో అమ్మవారి పూజిస్తాము. అయితే మీకు నైవేద్యాలు పిండి వంటలు అన్నీ కూడా మాకు బాగా తెలుసు చేయగలము అని అనుకునేవారు 9 రోజులు 9 రకాల పిండి వంటలు నైవేద్యాలు చేసి అమ్మవారికి నివేదన చేయవచ్చు. ఏమీ చేయలేని వాళ్ళు అయితే ఏం చేయగలిగితే అదే చేసి అమ్మవారికి నివేదన చేయవచ్చు. పులిహోర మాత్రమే రోజు అమ్మవారికి నైవేద్యం పెట్టవచ్చా అంటే పెట్టవచ్చు, ఏమీ పర్వాలేదు. అమ్మవారికి ఆడంబరం ఏమీ లేకుండా ఉండటమే, అంతలో పూజ చేసుకోవటమే అమ్మవారికి ఇష్టం. పరమాన్నం, పులిహోర, వడపప్పు, చెలిమిడి, పానకం, బెల్లం ఇవన్నీ కూడా అమ్మవారికి చేసే నైవేద్యం పెట్టి రోజు పూజ అనేది చేసుకోవచ్చు. అమ్మవారికి పూజ చేస్తే గనక 9 రోజులు ఉపవాసం ఉండాలని అంటే మీరు అమ్మవారికి 9 రోజులు పూజ చేసుకుంటామని అనుకునేవారు ఆ 9 రోజులు ఉపవాసం ఉంటామని సంకల్పం తీసుకున్నవారు 9 రోజులు ఉపవాసం ఉండి అమ్మవారిని పూజించాల్సి ఉంటుంది. పైగా ఉపవాసంతో అమ్మవారిని పూజిస్తే చాలా చాలా మంచిది. ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం భోజనం చేయవచ్చు. మధ్య మధ్యలో మీరు మంచినీళ్ళు ఏవైనా మజ్జిగ కానీ కొబ్బరి నీళ్ళు కానీ కూడా తీసుకోవచ్చు, ఏమీ పర్వాలేదు. ఇలా ఉండలేము అని అనుకునే వాళ్ళైతే కనీసం అమ్మవారికి ఉదయం వేళలో పూజ చేసుకుంటారు కదా, ఆ పూజ అయ్యేంత వరకు అయినా సరే ఏమీ తినకుండా పూజ చేసుకున్న తర్వాత మీరు ఏమైనా సరే మీరు తినవచ్చు. ఉపవాసం ఉంటేనే అమ్మవారికి పూజ చేసుకోవాలా అనేది ఏమీ లేదు. కొంతమందికి ఆరోగ్యం సహకరించదు కానీ అమ్మవారికి పూజ చేసుకోవాలని ఆశ అయితే ఉంటుంది కదా, అలాంటి వారు ఉపవాసం లేకపోయినా సరే అమ్మవారికి పూజ అనేది చేయవచ్చు. నవరాత్రులు పూజ చేసుకునేవారు భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలా అంటే మీరు అమ్మవారికి విడిగా పీఠం వేసిన అమ్మవారికి 9 రోజులు ఆ పూజ చేసుకుంటాము, దీక్షతో పూజ చేసుకుంటామని సంకల్పం తీసుకున్నా సరే మీరు తప్పనిసరిగా బ్రహ్మచర్యం అనేది పాటించాలి. బ్రహ్మచర్యం అంటే పెళ్ళైన భార్యాభర్తలు ఎట్టి పరిస్థితుల్లో కలవకూడదు. మంచం పైన పడుకోవటం, కూర్చోవటం లాంటివి ఈ 9 రోజులు కూడా అసలు చేయకూడదు. నేలపైన పడుకోవాలి. దీక్ష చేయని వారు కూడా పాటించాలా అంటే మీరు అవసరం లేదు. నిత్య పూజ లాగానే అమ్మవారికి పూజలు అనేది చేసుకుంటున్నారు కానీ మాంసాహారం లాంటివి ఏమీ కూడా తినకుండా ఉంటే సరిపోతుంది.
నవరాత్రులు పూజలను గర్భిణీ స్త్రీలు చేయవచ్చా అంటే 6 నెలలు వచ్చేంత వరకు చేసుకోవచ్చు. 6 నెల ముగిసిన మాత్రం ఎట్టి పరిస్థితిలో చేయకూడదు. 6 నెలలో ఉన్నవారు పూజ చేసుకోవచ్చు, కానీ మీరు 9 రోజులు కాకుండా ఏదో ఒక రోజు మనస్ఫూర్తిగా అమ్మవారికి పూజ అయితే చేసుకోండి. ఎందుకంటే 6వ నెల అంటేనే కొంచెం మనం ఎక్కువ పనులైతే చేయలేము కాబట్టి ఒక్కరోజు పూజ చేసుకోవాలి. ఆ అమ్మవారికి దండం పెట్టుకోండి. అంతా సవ్యంగా జరిగి నేను నా బిడ్డ ఆరోగ్యవంతంగా ఉన్నట్లయితే మళ్ళీ వచ్చే నవరాత్రుల్లో ఎంతో ఘనంగా చేసుకుంటామని అమ్మవారికి చెప్పుకోండి. ఇక తర్వాత అమ్మవారిని ఒక్కసారి పూజలో పెట్టిన తర్వాత పూజ ఎన్ని రోజులు చేస్తామో అన్ని రోజులు కూడా అమ్మవారి ఫోటోలు కానీ విగ్రహాలు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా కదపరాదు. మనం అమ్మవారికి పువ్వులతో అలంకరణ చేసేటప్పుడు అమ్మవారి ఫోటో చిన్నగా కదులుతుంది. మరి అలా కదలవచ్చా అంటే అలా కదలవచ్చండి, మరేమీ పర్వాలేదు. కానీ అమ్మవారి ఫోటోలు పైకి ఎత్తడం కానీ పక్కన పెట్టడం కానీ చేయకూడదు. దుర్గాదేవి అమ్మవారిని ఎవరు పూజించాలి? ఆడవారు పూజ చేయాలా లేదా మగవారు పూజ చేయాలా అంటే ఎవరైనా చేయవచ్చు. ఆడవారు, మగవారు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా అమ్మవారిని పూజించవచ్చు. వితంతువులు కూడా అమ్మవారిని పూజించవచ్చా అని అంటే పూజనైతే చెయ్యవచ్చు, దాంట్లో తప్పేమీ లేదు. అయితే అమ్మవారికి పూజ చేసేటప్పుడు మాత్రం కుంకుమ పూజ మాత్రం చేయకూడదు. అలాగే ఏటి సూతకంలో ఉన్నవారు అమ్మవారిని పూజించవచ్చా అంటే పూజ చేయకూడదు. అయితే కొంతమంది ఇంట్లో దీపారాధన చేసుకుంటారు. అలాంటి వారు మామూలుగా దీపం వెలిగించి అమ్మవారికి దండం పెట్టుకోండి. అంతే తప్ప కొబ్బరికాయ కొట్టడం లాంటివి, అమ్మవారికి పూజ చేయటం, ఎక్కువగా పూజ చేయడం లాంటివి ఏమీ చేయకూడదు. అమ్మవారి పూజలో రోజు గణపతిని పెట్టి పూజించాలా అంటే అది దేవుడు వినాయకుడు కాబట్టి రోజు వినాయకుడి పూజ చేసిన తర్వాతే అమ్మవారికి పూజలు అనేవి చేయాలి. మీకు ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వం దుర్గార్పణమస్తు.